హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది పులస చేప తిన్నారో కామెంట్ చేయండి. మరి గోదావరిలో కదా, గోదావరిలో పులస చేప మాత్రం మిస్ అవ్వకూడదు కదా. అందుకని కొంచెం తెలుగు కొద్దిగా ఇంగ్లీష్ మిక్స్ చేసి చెప్పేస్తాను అనమాట. పుస్తులమ్మైన పులస తినాలట. అవునంటే అనాలి కదా మరి. అందుకని సర్లే ఫ్రెండ్స్, అత్తయ్య గారు పులస చేప అయితే చేసేస్తున్నారు ఫాస్ట్గా. అలాగే ఈరోజు రెసిపీ కూడా చెప్పేస్తానండి. మీరు మాత్రం రెడీగా ఉండండి. అచ్చమైన తెలుగులో చెప్పేస్తాను, నాకు వచ్చినట్టు చెప్పేస్తా. మీరు చూసేసి నవ్వేసుకోండి. సర్లే ఫ్రెండ్స్, ఈరోజు అయితే పులస చేపలు పులుసు ఎలా పెట్టాలో చూపిస్తారనమాట. అది నేను పెట్టాలంటే మామయ్య గారు వండుతారనమాట. నేను వండను. ప్రస్తుతానికి అలా చెప్పాను. ఫాస్ట్గా ముక్కలు అది రెడీ చేశారు, కడిగేసేసి. చూడండి, కలర్ఫుల్గా ఉన్నాయి అనమాట. బాగానే ఉంది. కట్లు పొయ్యి మీద వండేద్దాం, రండి. అలాగే దాక పెట్టుకోండి ఫ్రెండ్స్. దాకలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో కొద్దిగా మెంతులు వేయండి ఫ్రెండ్స్. కింద ఫైర్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. అది కట్టెల పొయ్యి మీద అయితే సూపర్ ఉంటుంది అనమాట. ఉల్లిపాయ కచ్చాపెచ్చా రుబ్బేసుకుని ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ కూడా అనకూడదు, నూనె అనాలి. నూనెలో వేసేసుకుని ఎరుపు రంగు వచ్చేదాకా వేయించేసుకోవాలన్నమాట. అది వేయించేసుకున్నాక కొంచెం పసుపు కూడా వేసేసుకోండి. పసుపు వేసుకుని అది కూడా వేయించేయాలి. చూసారా మామయ్య గారు ఎంత ఫాస్ట్గా వండుతున్నారో. ఈ పులస గురించి ఎన్ని రోజుల నుంచి కళ్ళకంటున్నారో మామయ్య గారు అయితే, పులస అని. కానీ పులస తినాలంటే పుణ్యం చేసుకుని ఉండాలి నన్ను అడిగితేని. మేము తిని మాత్రం 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి పులస అనేది మేము తినలేదనమాట. ప్రస్తుతానికి ఏదో చెప్తున్నా వీడియోలను. అది గోల్డెన్, కానీ కట్టెల పొయ్యి మీద వండుకున్న టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. నేనైతే ముందే ఉల్లిపాయ పేస్టు, అలాగే ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు మిక్సీలో వేసి పెట్టేశాను అనమాట. మామయ్య గారు వస్తే మళ్ళీ కంగారు పెట్టేస్తారని. మనం వండేవనుకో నచ్చదనమాట మామయ్య గారికి. పులుపు తక్కువైంది, ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది అంటారు. అందులో పులస చేప ఒకటి మనకు అసలు రాదు. ఇది ఎలా వచ్చినా కానీ మామయ్య గారు మాత్రం ఎలా ఉన్నా తినేస్తారు. గొడవ ఉండదు, మనకు అంత గొడవ ఉండదు అనమాట. మాదే మనం వండేవనుకోండి, ఇది అలాగుంది, ఇది అలాగుందని అంటారు. అందుకే మామయ్య గారితో వండిచ్చేసాం. కానీ మామయ్య గారు అనేవారు, ఈ కూర వచ్చేసి మట్టి దాకలో వండితే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఈ రోజు తినకూడదు, మరుసటి రోజు తినాలి అని చెప్పారనమాట. సర్లే, మనం ఇప్పుడు మరుసటి రోజు ఉపాసాలన్నీ మనం ఏం తినాం కదా, ఈ రోజు సరిపెట్టేద్దాం అని ఫిక్స్ అయిపోయి. వేడిగా తిన్నా చల్లగా తిన్నా ఒకటే కదా మనకి. సర్లే ఫ్రెండ్స్, పులస చేపల బెండకాయ లేని కూర ఉండదు కదా. ఏ చేపల కూరలోనే మనం బెండకాయ వేసుకోవాలి కదా, మనకు ఆనవాయి కదా. అందుకని మనం బెండకాయలు కూడా వేసేసామన్నమాట. ఆ బెండకాయలు వేసేసి కొంచెం వేగనిచ్చేసి తర్వాత పులస చేపలు వేసేసి పులుసు ఎట్టేయడమే. మరి ఏముంది మరి. సర్లే ఫ్రెండ్స్, పులస చేప ముక్కలు కొద్దిగా వేగనిచ్చేసి అలాగే పులస చేప అనేది వేసేసారనమాట. పులస చేప వేసి కొంచెం కారం వేసారు. ఎక్కువసేపు మగ్గనివ్వలేదనమాట. పులుపు మాత్రం విపరీతంగా పుండేశారనమాట. పులుపు లేనిది అసలు పులస చేప కూర ఉండదు కదా. అందుకని చాలా టేస్ట్గా ఉంది. కానీ మేము పులుపు తక్కువ తింటాం. అత్తయ్య గారు మామయ్య గారు పులుపు ఎక్కువ తింటారు. మాకే భయం వేసింది తింటాకి. పర్లే, బాగానే ఉంది ఫ్రెండ్స్. పులస చేప అంటే అలాగే ఉండాలన్నమాట. ఉప్పు కారం అనేది. పుస్తులమ్మైన పులస తినాలట. ఇప్పుడు ఎవరు పుస్తులు అమ్మేస్తామో ఏంటో నాకు అర్థమవుతలేదు. సరదాగా చెప్పాను ఫ్రెండ్స్, పుస్తులు అమ్మేసి ఏం లేదులేండి. కారం వేసేసారనమాట. కారం వేసేసి కొంచెం వేగనిచ్చి, అసలు అందులో గట్టి అనేది పెట్టరు, దాకతోటి ఇట్ట ఊపుతారు 4 సార్లు. కుదిపేస్తారో చెప్పాల్సి వస్తేని. కుదిపేస్తే శుభ్రంగా పైకి కిందకి ఉప్పు కారం అనేది పట్టేస్తుంది. ఆ తర్వాత పిండేస్తారనమాట చింతపండు అనేది. చింతపండు పిండేసాక లాస్ట్న కళ్ళుప్పే అని అంటారు కదా, కళ్ళుప్పు వేసేస్తారనమాట. కళ్ళుప్పు వేసేసి కొంచెం ఉడకనిస్తారు. ఇందులో ఒక సీక్రెట్ ఉందటండి బాబు. కూర ఉడికేటప్పుడు ఆవదం చుక్కలు వేసుకోవాలట. ఉడుకుతుంటే 2 చుక్కలు వేయాలట. ఒకసారి ఉడికాక 2 చుక్కలు వేయాలట. ఒకసారి ఉడికాక 2 చుక్కలు వేయాలంట అంటున్నారు మామయ్య గారు. ఎక్కువైతే ఇప్పుడు బాత్రూమ్ కాడ కూర్చోవాలి మేము. ఎందుకు వచ్చింది నాయన అంటే, ఎండపోస వేసుకుంటే బాగుంటుంది అన్నారు. మళ్ళీ ఎండపోస తెచ్చి మళ్ళీ ఎండపోసేసాం లాస్ట్ని. టేస్ట్ బాగుంటుందేమోనని. చూడాలి ఏం చేస్తుందో అనుకున్నాం. టేస్ట్ మాత్రం బాగుందండి, చాలా బాగుంది. పులస చేప అంటే ఏటో అనుకున్నాం కానీ కడిగేటప్పుడే తెలిసిపోద్ది అనమాట అది పులసో విలసో అని. కానీ ఇప్పుడు విలసలు రావటండి, మన కంగారు పడి ఏదైనా యూట్యూబ్లో వీడియోస్ వస్తే చాలు అది పులస చేప కాదు, తక్కువకి వచ్చింది విలస అంటున్నాం. కానీ అసలు విలసలు రావట. ఇప్పుడు ఎర్నీరు వచ్చింది కాబట్టి పులసలే వస్తాయమ్మా అని చెప్తున్నారు మామయ్య గారు పక్క నుండి. ఫైనల్గా మా పులస చేపల కూర రెడీ అవుతా ఉంది. ఉడుకుతుంటే స్మెల్ వస్తూ ఉందట. మనకేమో ముక్కులు పని చేయడం వల్ల మనకేం తెలుతులే అసలు. మామయ్య గారు ఏదో చెప్తున్నారు, వేడిగా కాలగాలి మారాలి అని. చూసారా, చొక్కా వేసుకోమంటే వేసుకోవాలి, మళ్ళీ అంతే షర్ట్ వేసుకోలేదని.
పర్లే తీసేయి అంటారు ముందే, తర్వాత ఏమో ఇలాగంటారనమాట. ఉడుకుతా ఉంది ఫ్రెండ్స్ కూర. లాస్ట్ కల్లుప్పేసేస్తున్నారు. ఏదో సరదాగా అలాగా మాటలు చెప్పుకుంటా కూర వండేసుకుంటాం అనమాట. మామయ్య గారు అంటే కొంచెం సరదాగా ఉంటుంది, అంతే కామెడీ చేస్తారు. ఆ కామెడీ ఇదిలో యాడ్ చేశారని మీరు తిట్టుకుంటారు, అందుకే నేను యాడ్ చేయలేదు. ఏదో చెప్తారు ఆముదం చెక్కలో నూనె ఏదో అంటారనమాట ఆత్మాను. కానీ మామయ్య గారు కూర కూడా ఫ్యాన్స్ ఉన్నారండి బాబు, చుట్టుపక్కల చాలా మంది ఉన్నారండి బాబు. ఎవరిని అడిగి మీ మామగారు కూర బాగా వండుతారు అని అంటారనమాట. మరి ఏం చేస్తామండి, మరి వండించుకోకపోతే ఏం చేస్తామండి. మళ్ళీ ఎవరైనా చూసారా లేదని మళ్ళీ అదొకటి ఏం చెప్తాం. మామయ్య గారితో అలా ఉందన్నమాట ఎవరు. సర్లే ఫ్రెండ్స్, కూర అయితే దగ్గరికి అవుతా ఉంది. నా మాటలు మీరు వింటా ఉన్నారు. లాస్ట్న జల్లుల్లిపాయ, జీలకర్ర, కొంచెం ధనియాలు వేసిన మిక్సీ పట్టిన పేస్ట్ కూడా వేస్తారనమాట. కూర వీధిలోకి సందుల్లోకి వచ్చేయాలన్నమాట స్మెల్ అనేది. దీని కాస్ట్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి ఒకసారి. కాస్ట్ వచ్చేసి 3,000 పడిందట. అబ్బా 3,000 ఏం కాదులే ఫ్రెండ్స్, 1,500 పడిందట. 1,500 అటు కొని తింటున్నావా నా తల్లే అనుకుంటున్నారేమో. మరి ఏం చేస్తాం, పులస తినాలి కదా, పుస్తులు అమ్మేసేది పులస తినేస్తాం. అది తగులు మిగులు చింతపండు నానబెట్టుకున్నది కూడా పిండేశారనమాట అత్తయ్య గారు. వదలలేదు కానీ ఆ దాకా కూడా కడిగేస్తారు. ఇప్పుడు అంత నీట్గా చూసారా, మొత్తం ఊరిసేస్తున్నారు చేతితోటి. ఇంత అత్త కూడా దాకా కూడా అంటుకోకూడదు అనమాట. వీడియో తీసాను అందుకే మీకు చూపిద్దామని, పరిశుభ్రత అంటే ఏంటో అని. లాస్ట్న ఎండపూస అనేది యాడ్ చేశారు కొంచెం అనేది. అలాగే ఏదో మిస్ అయింది అనిపించింది కదా, కొత్తిమీర కోసం మామయ్య గారు బయటికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చారనమాట. అందుకు ఇప్పుడు వేసాం ఉడికేటప్పుడు. కట్ట చేసిన అందులో వేసేసేలాకున్నారు. ఇప్పుడు ఉప్పు ఎంత ఉందో చూసి దాన్ని ఎన్నిసార్లు టేస్ట్ చేశారంటే నాకే తెలియదు. పులస చేప అంటే ఇంతేనేమో అనిపించింది అనమాట ఫస్ట్ టైం. నేను తిని ఇది రెండోసారి, పెళ్ళి 10 సంవత్సరాలు అయినా కానీ నేను రెండోసారి తింటున్నాను. గోదావరిలో చేసుకున్నా కానీ ఇలా ఉంది. రెండోసారి పులస చేప అనేది తిన్నాను అనమాట. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే అసలు పులస చేప అంటే తెలీదు, తెలిసినా పెద్ద తినరు అనమాట. అందుకని ఇక్కడే గోదావరిలో ఎక్కువ తింటారనమాట, అందుకని చెప్తున్నానండి, మరి ఏమనుకోకుండా. సర్లే ఫ్రెండ్స్, పులస చేపల కూర అయితే రెడీ అయిపోయింది. మీలో బుర్ర ముక్క ఎవరు కావాలి, తోక ముక్క ఎవరు కావాలో కామెంట్ చేసేయండి, పార్సిల్ వచ్చేద్ది. ఫైనల్గా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కూరలో నూనె పైకి తేలి పులస చేప ముక్కలా పైకి తీసి నోట్లో వాటర్ వచ్చి చూసిన వాళ్ళకి కూడా థ్యాంక్స్ అబ్బా, ఇంకా అంతకన్నా ఏం చెప్పలేం. అత్తయ్య గారు రంగు పులస చేప ముక్క పైకి తీశారు. ఎంత బాగుంది చూసారా, కలర్ఫుల్గాను. నోట్లోంచి వాటర్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చెప్తున్నా కానీ నాకు నోట్లోంచి వాటర్ వచ్చేస్తున్నాయి. లైక్, షేర్ అండ్ చిన్న సబ్స్క్రైబ్.